హాయ్ యూట్యూబ్ తెలుగు సబ్స్క్రైబర్స్ అందరికి చిన్న విన్నపం. సబ్స్క్రైబ్ చేసేటప్పుడే ఈ బెల్ బటన్ ను ప్రెస్ చేసి యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే లేటెస్ట్ వీడియో అప్డేట్స్ మీకు అందుతాయి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా దయచేసి ఈ గంట సింబల్ ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఛార్జింగ్ అయిపోతుందంటే చాలు ఛార్జర్ తీసి ఫోన్ కు కనెక్ట్ చేసుకోవడం పరిపాటి. డివైస్ ఛార్జింగ్ లేనప్పుడు ఎవరైనా అలాగే చేస్తారు. అయితే మీకు తెలుసా, మీరు వాడే ఏ కంపెనీకి చెందిన ఛార్జర్ పైనైనా కొన్ని సింబల్స్ ఉంటాయి, గమనించారా? అవును, అవే. అయితే ఆ సింబల్స్ అక్షరాలు ఎందుకు ఉంటాయో, అవి వేటిని సూచిస్తాయో మీకు తెలుసా? వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సిఈ చిహ్నం. ఏ మొబైల్ ఛార్జర్ పైనైనా మొత్తం 6 సింబల్స్ ఉంటాయి. వాటిలో మొదటిది సిఈ అనే చిహ్నం. ఇది ఎందుకు ఛార్జర్ పై ఉంటుందంటే, కన్ఫర్మైట్ యూరోపియన్ అనే ఒక సంస్థ ఉంటుంది. దీనికి యూరోపియన్ కన్ఫర్మిటీ అనే అర్థం వస్తుంది. ఈ సంస్థ నిర్దేశించిన ప్రమాణాల మేరకు సదరు ఛార్జర్ తయారు చేయబడింది అని అర్థం. అందుకే సిఈ అనే సింబల్ ఛార్జర్స్ పై ఉంటుంది. డస్ట్ బిన్ గుర్తు. ఇతర వస్తువుల్లాగా స్మార్ట్ ఫోన్ ఛార్జర్స్ ను డస్ట్ బిన్ లో పడేయరాదు. ఎందుకంటే అవి ఎలక్ట్రానిక్ వస్తువులు కదా. అవి పనిచేయని పక్షంలో వాటిని ప్రత్యేకంగా ఎలక్ట్రానిక్ వేస్ట్ ను తీసుకెళ్లే వారికి ఇవ్వాలి. అంతేకాని ఇతర చెత్తతో ఛార్జర్స్ ను డస్ట్ బిన్లలో పడేయకూడదు. హౌస్ సింబల్. ఛార్జర్లపై మనకు కనిపించే ఇంకో గుర్తు హౌస్ సింబల్. ఇది ఎందుకు ఉంటుందంటే, సదరు ఛార్జర్ ను కేవలం ఇంట్లో మాత్రమే వాడాలని అర్థం. అంటే విద్యుత్ బాగా తీసుకునే హెవీ లోడ్ పరికరాలకు వీటిని కనెక్ట్ చేయకూడదని అర్థం. అందుకే హోమ్ సింబల్ ఉంటుంది. చతురస్రాకారంలో ఉండే 2 బాక్సులు. ఛార్జర్లపై మనకు చతురస్రాకారంలో ఉండే 2 బాక్సులు కనిపిస్తాయి. ఈ సింబల్ ఎందుకు ముద్రిస్తారంటే, సదరు ఛార్జర్ సరిగ్గా ఇన్సులేషన్ చేయబడింది, అది సేఫ్ అయిన విద్యుత్ పరికరం అని అర్థం. అవును, విద్యుత్ పరికరాల నుంచి మనకు సేఫ్టీకి గాను ఇన్సులేషన్ చేస్తారు, అది తప్పనిసరి. ఈ క్రమంలో ఛార్జర్లకు కూడా ఇన్సులేషన్ ఉంటుంది. అందుకే దాన్ని సూచించే విధంగా బాక్సులు వేస్తారు. పిసిటి లోగో. యూరో ఏషియన్ కౌన్సిల్ మార్గనిర్దేశకాల ప్రకారం గోస్ట్ ఆర్ అనే సంస్థ పెట్టిన ప్రమాణాలకు అనుగుణంగా టెక్నికల్ గా ఆ ఛార్జర్ తయారు చేయబడిందని అర్థం. అందుకే దాన్ని సూచించే విధంగా పిసిటి లోగోను ముద్రిస్తారు. వి సింబల్. ఇది దేశానికి మారుతూ ఉంటుంది. ఎందుకంటే ఆయా దేశాల్లో ప్రజలకు అందే విద్యుత్ వోల్టేజీ మారుతూ ఉంటుంది కదా. అందుకు అనుగుణంగా దానికి తగిన ఛార్జర్ అని సూచించేందుకు గాను ఆ సింబల్ వేస్తారు. అమెరికా, కెనడాల్లో ఐవి సింబల్ ఉంటుంది. అదే ఆసియా, యూరప్లలో వి సింబల్ ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.